అండ్ నెక్స్ట్ శ్లోకంలో 9వ శ్లోకంలో చూడండి, అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితా నానా శస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. ఇక్కడ ఇది డబుల్ కోర్స్లో పెట్టుకోండి. మదర్థే త్యక్త జీవిత. మదర్థే అంటే నా కోసం, అంటే ఇక్కడ ఎవరి కోసం? దుర్యోధనుడి కోసం. త్యక్త జీవితాహ అంటే ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడినవారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దుర్యోధనుడు ఈగో కనిపిస్తుంది, అహంకారం. అతను అందరూ తన కోసం పనిచేస్తున్నారని అనుకుంటున్నాడు. మదర్తే నా కోసం ప్రాణాలైనా వదలడానికి సిద్ధంగా ఉన్న ఎందరో వీరులు ఉన్నారు. వారంతా రకరకాల ఆయుధాలు వాడటంలో ఆరితేరిన వారు. ఇక్కడ చూడండి గ్లిచ్. సో తెలియకుండా ఆయన ఒక అపశకునం మాట అనేశాడు, వీళ్ళు ప్రాణాలు వదులుతారు అని అన్నాడు. అంటే అధర్మం వైపు ఉన్నవాడికి తన వినాశనం తనకు తెలియకుండానే నోటి నుంచి వచ్చేస్తుంది కూడా. సో ఆ దుర్యోధనుడి అహంకారం మరియు భయం అనడం, ఆ మాట అనడము ఒక రకమైన ఐరనీ, కాంట్రడిక్షన్. ఎందుకంటే అధర్మం వైపు ఉన్నవారంతా నిజంగానే ప్రాణాలు కోల్పోబోతున్నారు. సో తన సైన్యం గొప్పదని చెప్పుకుంటూనే తన కోసం ప్రాణాలు వదిలేస్తారు, త్యక్త జీవిత అని అంటాడు. అంటే వారు గెలుస్తారని చెప్పకుండా వారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన. సో అలా అనడం వల్ల ఆయన ఇన్హరెంట్ అంతర్లీన భయాన్ని సూచిస్తుంది. సో ఈ దుర్యోధనుడు స్వార్థం కోసం ఇంతమంది గొప్ప వీరులని ఈ బలిపీఠం, ఈ కురుక్షేత్ర యుద్ధానికి తీసుకొచ్చాడు. సో ఒక నిజమైన నాయకుడు తన సైన్యాన్ని మనం గెలుద్దాం, మన కోసం, ఆ ధర్మం కోసం ప్రోత్సహిస్తాడు. సో ఈ మదర్ది అనడం వల్ల ఆయన స్వార్థాన్ని చూపిస్తుంది అక్కడ. ఒక ధర్మబద్ధమైన నాయకుడు ఏమంటాడు? మనం గెలుద్దాం మన కోసం అని. కానీ ఇక్కడ దుర్యోధనుడు నా కోసం అని స్వార్థం చూపించేశాడు. సో ఇది ఎలా అంటే, ఒక లీడర్ నా టీం నా కోసం చావడానికైనా రెడీ అనుకోవడం. సో వారి ధర్మం కోసమో బాధ్యత కోసమో అక్కడ ఉన్నారు ఫర్ సమ్ రీజన్స్. కానీ ఇది ఒక లాజిక్ ఎర్రర్. సో సో దీన్నే మనము డిక్టేటర్షిప్, నియంతృత్వ ధోరణి అంటారు చూడండి. అంటే హీ వ్యూస్ పీపుల్ యాజ్ ఎ టూల్స్, ఒక పరికరాలాగా వాడతాడు ఆ మనుషుల్ని. సో మన వేదశాస్త్రాల ప్రకారం ఒక నాయకుడు చేసే పనుల వల్ల వచ్చే ఈ పుణ్యపాపాలలో ఒక 6వ వంతు, అంటే 1/6 వాళ్ళు అనుసరించి ఆ ఫాలోవర్స్కి, ఆ సైన్యానికి వచ్చేస్తుంది. ఈయన అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అతని కోసం పోరాడుతున్న ఈ గొప్ప గొప్ప వీరులందరూ కూడా ఆ కర్మఫలాన్ని, ఒక హెవీ కార్మిక్ డెట్ వచ్చేసింది, ఇంకా వాళ్ళు అనుభవించక తప్పలేదు. సో సో మన పిల్లలకు కూడా మనం గెలవడం ముఖ్యం కాదు, ఎవరి కోసం దేనికోసం నిలబడాలో నేర్పిద్దాం.